ఓం నమ శివాయ. కార్తీక పురాణం 23వ అధ్యాయం. అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలని అనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడాయనకు ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠాతం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉన్నది. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులుకోలేడు. అదే కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతారు. ఏకాదశి నాడు ఉపవాసము చేయకపోతే ఎంత పాపము కలుగుతున్నదో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు ఒక్క ద్వాదశి పారాణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రత ఫలముతో పాటుగానే అంతఃపూర్వం చేసిన 12 ద్వాదశి పారణం మహాపుణ్యము కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యముగా ద్వాదశతిక్రమణము వలన విష్ణు విరోధ ప్రీతి ఏర్పడుతున్నది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపము వల్ల కల్పాంత దుఃఖమే కలుగును కాక. దుర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమ అత్పూర్వమే పారాయణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే తీరుస్తాడు. ఇలా తన మనస్సుతో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్ధనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు. అంబరీషుని మనోవ్యథ. అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి పురాణాదులన్నింటినీ మననము చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల ఎందున జఠరాగ్ని రూపములో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటము వలననే జీవులకు ఆకలి కలుగుతున్నది. దాని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి యుక్తాహారము చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య భోక్ష చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపము కనుకనే అథశ్వపాకం శూద్రం వా స్వసన్య సద్మాగతం శుభం అతిక్రమ్యన భుంజీత గృహమే అత్యుత్తం నిజం. తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కరలేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతున్నది. భూసర అవమానము వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పబడి ఉండటము వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడముతో సమానమవుతున్నది. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా
కేవలం జన్మ వలననే కాక జ్ఞానము వలన, తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యము కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు పెట్టి చూసినా బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రము కాదు. ధరణీపాల ద్వాదశి పారణ పరిత్యాగము వలన తత్పూర్వ దినమైన ఏకాదశి ఉపవాసానికి భంగము కలుగుతున్నది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణ అతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభావానికి కూడా విరుగుడు లేదు. రెండు సమతూకంలోనే ఉన్నాయి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ మందలి 23వ 23వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.